మరి ఆయన పక్కదోవ పట్టించాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీటిని కూడా ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి. అంటే గతంలో ఏదో వైసీపీ మంత్రులు, వైసీపీ నాయకులు మాదిరిగా బూతులతోటో, తిట్లతోటో, దండకాలతోటో కాదు, మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయాలనేది కూడా వాస్తవంగా కూడా మేము కూడా భావించడం జరిగింది. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు ఏదైతే వక్స్ బిల్, మరి ఆ రోజు రాజ్యసభలో వక్స్ బిల్కి అనుకూలంగా ఓటేసి బయటకు వచ్చి మళ్ళీ నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టుకి, అంటే మొన్న కూడా నేను ఎవరైతే ఢిల్లీలో ఉన్న మిత్రులు కూడా చెప్తున్నారు, అసలు భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఓట్లు వేసిన తర్వాత విప్పు జారీ చేయడం అనేది మొట్టమొదటిసారిగా మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీని చూసాము. ఇట్లా డబుల్ స్టాండింగ్, అంటే డబుల్ స్టాండ్ రాజకీయం అనేది మన ఆంధ్రప్రదేశ్లో తెలుసు మనకి. కానీ మొట్టమొదటిసారిగా మన వక్స్ బిల్లులో డబుల్ స్టాండ్ వైసీపీ రాజకీయం ఏంటనేది భారతదేశ ప్రజానికానికి మొత్తం తెలిసినటువంటి పరిస్థితి అని ఏదైతే ఉందో, మరి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి కూడా మనం పదే తీసుకెళ్లవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని సందర్భంగా మేము పిలుస్తున్నాం. మీరు కదలండి. మేము మాదేదో డబుల్ స్టాండర్డ్ బబుల్ స్టాండర్డ్ అని చెప్పారు కదా చాలా మామూలుగా తప్పుడు మాటలు. మాతో పాటు సుప్రీంకోర్టులో మీరు కూడా రిట్ ఫైల్ చేయండి. ఎందుకంటే మేము చెప్పేవి ఆ చట్టంలో, కొత్త చట్టంలో వచ్చినాయి కాబట్టి. ఏది వక్ఫ్ బోర్డు సిఈఓ ముస్లిమేతరులు ఉండొచ్చు, అలాగే వక్ఫ్ బోర్డులో సభ్యులుగా 2 ముస్లిమేతరులు ఉండాలి. వక్ఫ్ ఆస్తులు కలెక్టర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు, అది వక్ఫ్ది కాదు అని కలెక్టర్ డిక్లేర్ చేయటానికి సంపూర్ణమైనటువంటి అధికారాన్ని కలెక్టర్కి ఇచ్చినట్టుగా ఆ సవరణ చేశారు. ఇట్లాంటివన్నీ మేము తప్పుపడుతున్నాం. ఇది తప్పు. ఏ మతాన్నైనా మనం సమంగా చూడాలి. అదే మన మతంలో హిందూయేతరులని కమిటీ మెంబర్లుగా, బోర్డు మెంబర్లుగా, పాలక మండలి మెంబర్లుగా ఉండాలి అని చట్ట సవరణ మనం చేయగలమా? కేంద్రం కానీ ఇక్కడ కానీ, లేదా క్రైస్తవ కమిటీల్లో క్రైస్తవేతరులు ఉండొచ్చు అని చట్ట సవరణ చేయటం ధర్మమా? అలాగే ముస్లిం కమిటీల్లో కూడా ఆ వక్ఫ్ కమిటీల్లో ముస్లిమేతరులు 2 ఉండాలి అని చేయటం కూడా ధర్మం కాదు. అలాగే ఇట్లాంటి రకరకాల వాళ్ళ మనోభావాలని, అంటే రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ముందు చూపుతో, మరి మీలాంటి ఇట్లాంటి వాళ్ళు వస్తారని తెలవక ఆయన మామూలుగా రాసినట్టు, లేకపోతే వీటికి తాళాలు వేయటానికి కూడా చట్టం వేరేగా పెట్టేవాడేమో. ఈ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసుకున్నటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ దానికి వ్యతిరేకంగా, సహజ న్యాయాలకు విరుద్ధంగా, సుప్రీంకోర్టుల తీర్పులకు భిన్నంగా విరుద్ధంగా జరిగినటువంటి చట్ట సవరణ ఇప్పటికైనా పునరాలోచన చేసి వెనక్కి తీసుకోమని చెప్పని, భారతదేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ప్రార్థనా స్వేచ్ఛ ఇటువంటి తూట్లు పొడిచేదానికి ఎవరు కూడా ప్రయత్నం చేయకూడదు. భారతదేశం అలజడులు లేకుండా సుఖశాంతులతో సౌద్భావ వాతావరణంలో దేశం విరాజిల్లాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి అనుగుణంగానే రిట్ దాఖలు చేయటం జరిగిందని చెప్పినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ